ఎవరితోనన్నా పెట్టుకోండి. అమ్మాయిలతో మాత్రం పెట్టుకోవద్దు. సగం జీవితం సంకనాకిపోయిద్ది. సగం జీవితం ఏంది? అసలు జీవితమే సంకనాకిపోయిద్ది. ఇప్పుడు రిలేషన్ బాగున్నంత కాలం బాగుంటది. ఒకళ్ళకొకళ్ళు గోరుముద్దలు తినిపించుకోవటాలు, ఒకళ్ళకొకళ్ళు తియ్యటి మాటలు చెప్పుకోవటాలు, హ్మ్. ఒకళ్ళ కోసం ఒకళ్ళం బతుకుతాం అనుకోటాలు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు చనిపోతాం అని మాటలు చెప్పుకోవడం ఇయన్నీ బావుంటాయి. ఆ ప్రేమలో ఉన్నంత కాలం బావుంటాయి. కానీ ప్రేమలో గొడవలొచ్చాయనుకోండి, అమ్మాయిలు వదిలేస్తారు. అబ్బాయిలు వేధిస్తారు. అమ్మాయిలు చాలా ఈజీగా వదిలేస్తారు. కానీ అబ్బాయిలు వదలరు. కొద్దిగా ఎమోషనల్‌గా ఎక్కువ కనెక్ట్ అయ్యి, "ఆహా! నన్ను వదిలేసి ఎళ్ళిపోతావా? ఇంకెవరితోనో కనెక్ట్ అవుతావా? లేదా పెళ్లి చేసుకుంటావా? నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటావా? నన్ను నన్ను ఇలా వదిలేస్తావా?" అని చెప్పేసి వీళ్ళు వేధిస్తారు. తర్వాత కేసులు, అరెస్టులు, జైల్లు ఇవన్నీ అబ్బాయికి మిగులుతాయి. అప్పటి వరకు సాధించిన విజయాలన్నీ పక్కకు పోతాయి. జీవితం అంతా పక్కకు పోయిద్ది. పైగా సమాజంలో చెడ్డ పేరు. అమ్మాయిని వేధించిన వాడిగా చెడ్డ పేరు. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఇష్యూ చూడండి. చాలా సక్సెస్‌ఫుల్ మ్యాన్. నిజానికి చాలా మందికి ఆదర్శం అతను. ఒక కానిస్టేబుల్ నుంచి ట్రైనీ ఐపీఎస్ వరకు ఎదిగాడు. ఒక కానిస్టేబుల్ ఐపీఎస్ అవుతాడని ఎవరైనా ఊహిస్తారా? ఒక కానిస్టేబుల్ ఎస్ఐ కావడం చాలా గొప్ప. ఒక కానిస్టేబుల్ ఎస్ఐ కావటం చాలా గొప్ప. కానీ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగాడు. చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి చదువుకున్నాడు. చాలా పేద కుటుంబం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, తను కష్టపడి చదువుకున్నాడు. లైఫ్‌లో ఎదిగాడు. చాలా మందికి రోల్ మోడల్. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో పడి, రిలేషన్‌లో పడి, తర్వాత ఆ అమ్మాయి కూడా ట్రైనీ ఐపీఎసే. అకాడమీలో వాళ్ళిద్దరికి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ కుదిరిందో, లేదో రిలేషన్ కుదిరిందో మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. వాళ్ళిద్దరూ బాగున్నంత వరకు బానే ఉండుంటారు. ఎక్కడో గ్యాపొచ్చింది. ఎవరిది తప్పో పక్కన పెట్టండి. ఎక్కడో గ్యాపొచ్చింది. ఆ అమ్మాయి తన జీవితాన్ని చూసుకుంది. ఇతనితో నాకు జీవితం కరెక్ట్ కాదనుకుందేమో. ఆ అమ్మాయి తన జీవితాన్ని చూసుకుంది. ఆ అమ్మాయికున్న రైట్ గదది. ఇప్పుడు బలవంతంగా రిలేషన్‌లో కంటిన్యూ కావాల్సిందే అని ఎవరిని ఫోర్స్ చేయగలం? పెళ్లి చేసుకున్నాక గూడా భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోతున్న కాలం గదా ఇది. కాబట్టి వాళ్ళిద్దరికి ఏదో గ్యాపొచ్చింది. విడిపోయారు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది. వేరే ఇంటికెళ్ళింది. కానీ ఇతను మాత్రం ఆ అమ్మాయిని వేధించడం స్టార్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసినా సరే ఫేకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి మరి ఆ అమ్మాయికి మెసేజ్‌లు పంపటం, గతంలో వాళ్ళిద్దరూ బాగున్నప్పుడు దిగిన ఫోటోలు అవన్నీ చూపించి ఏదో బ్లాక్‌మెయిలింగు, కొట్టటం అట, తిట్టడం అట రకరకాలుగా చేశాడట. ఏదో గొంతు నులిమాడట, గన్ పెట్టి ఏదో బెదిరిచ్చాడట, నీకోసం నేను చచ్చిపోతా అని బ్లాక్‌మెయిల్ చేశాడట. ఏదో రకరకాలుగా చేశాడట. ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా నేను. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా. తర్వాత చివరికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా, ఆ అమ్మాయి భర్తకు కూడా వీళ్ళిద్దరూ బాగున్నప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలు గూడా పంపించాడట. అంటే ఆ అమ్మాయి లైఫ్‌ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకు? ఇతను డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు గాబట్టి. ఇతను డిస్టర్బ్ అయ్యి ఉండటమే తప్పు. అవతల వ్యక్తిని డిస్టర్బ్ చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అందులో ఇతని ప్రవర్తన అసలు అసలు ఉండకూడదు అలా. అలా చేయకూడదు. తన లైఫ్ మీద ఫోకస్ చేసుంటే చాలా బావుండేది. ఒక 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 పెద్ద స్థాయికి చేరుకునేవాడు. ఒక మంచి రోల్ మోడల్ అయ్యుండేవాడు. కానీ ఈ ఫ్రస్ట్రేషన్‌లో కూరుకుపోవటం వల్ల, ఆ అమ్మాయిని వేధించడం వల్ల ఇవాళ ఏమైంది? ఊచలు లెక్కబెట్టే పరిస్థితి. మళ్ళా అతని మీద నమోదైన కేసులు మామూలు కేసులు గాదు. లైంగిక వేధింపుల కేసులు, రేప్ కేసు నమోదైంది. తర్వాత హత్యాయత్నం కేసు నమోదైంది. సో, చాలా పెద్ద పెద్ద కేసులు నమోదైనయి. అతని జీవితం మొత్తం జైలు పాలయ్యే కేసులు. ఒక ఐపీఎస్‌గా ఉండి చాలా మందిని అరెస్ట్ చేసి లోపలేయాల్సినోడు ఇయాల చెంచులగూడ జైల్‌లో గడుపుతున్నాడు. చూడండి ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గావటమే గొప్ప. కానీ ఐపీఎస్ అయ్యాడు. ఐపీఎస్ అయ్యి చాలా మందిని జైల్‌లో వేయాల్సిన పోయి తను జైల్‌లో కూర్చున్నాడు. చెంచులగూడ జైల్‌లో ఊచలు లెక్కబెడుతున్నాడు. కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఒక అమ్మాయి, ఆ అమ్మాయితో ఏర్పడ్డ ప్రేమ, ఆ ప్రేమ వికటించటం, తర్వాత ఇతను ఆ అమ్మాయి మీద వేధింపులకి
దిగటం. ఈ అమ్మాయి ఈ వేధింపులు అనే సమస్య గనక అతని జీవితంలో లేకపోతే, వేధింపులు గనక అతని జీవితంలో లేకపోతే అతను ఒక రోల్ మోడల్. అంటే ఒక మంచివాడు కూడా ఎలా చెడ్డవాడిగా మారి ఎలా సమాజంలో చెడ్డ పేరుని మూటగట్టుకున్నాడు. ఒక కష్టపడిన వ్యక్తి కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటానికి ఇతను ఒక ఉదాహరణ. ఇతను ఒక గుణపాఠం. కాబట్టి ఎమోషనల్ బాండింగ్స్ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పైగా ఒక అమ్మాయిల్ని వేధించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, వేధించటం వల్ల మీరు సాధించే ఫలితాలన్నీ పక్కకు పోతాయి. మీ జీవితం అంతా సంకనాకిపోయిద్ది. కాబట్టి ఆ ప్రయత్నం ఎవడు చేయొద్దు. ఒకవేళ మీకు ఒక అమ్మాయితో బ్రేకప్ అయినా, అమ్మాయి జీవితం అమ్మాయిది, మీ జీవితం మీది. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. ఒక వ్యక్తిని బలవంతంగా రిలేషన్‌లో కొనసాగాల్సిందే అని బలవంతం చేయడం తప్పు గదా! నేను ఇందాక చెప్పినట్టు పెళ్లి చేసుకున్నాక గూడా భార్యాభర్తలు విడాకులు తీసుకొని, పిల్లలు పుట్టాక గూడా విడాకులు తీసుకొని, ఎవరి జీవితం వాళ్ళు అనుకుంటున్న రోజులు కదా ఇవి. ఒక టైంలో ప్రేమించినంత మాత్రాన నువ్వు నాకు బానిసగా ఉండాల్సిందే, నాతో మాత్రమే ఉండాల్సిందే అని అనటం తప్పు గదా! ఇప్పుడు నీ మైండ్‌సెట్ నచ్చి ప్రేమించి ఉండొచ్చు. ఒక టైంలో నీ మైండ్‌సెట్ కరెక్ట్ కాదని తర్వాత కాలంలో నీతో కలిసి క్యారీ ఆన్ అవుతున్న టైంలో అమ్మాయికి అనిపించి ఉండొచ్చు. అమ్మాయికి నిన్ను మార్చుకోలేనప్పుడు తను మారే అవకాశం ఉండాలి గదా అమ్మాయికి. ఇక నిన్ను వదిలేసుకునే అవకాశం ఉండాలి గదా! నీకు గూడా అమ్మాయిని వదిలేసుకునే అవకాశం ఉండాలి. సో, మొత్తానికి ఇవన్నీ కూడా పెళ్ళికి ముందు ప్రేమలు, పెళ్ళికి ముందు సహజీవనాలు అనే సమస్యల కాడొచ్చిన సమస్యలు ఇవన్నీ. కొత్త సమస్యలు. ఈ తరం క్రియేట్ చేస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా. సో, మొత్తానికి ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం ఆదర్శంగా ఉండాల్సింది పోయి జైలు పాలైంది. ఇది.